అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎన్ భారతీదేవి గారు రాసిన డాక్టర్ రవిచంద్ర 4వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. ఇక కథలోకి వెళ్తే, పొరపాటు పడుతున్నావురా. నిన్నంతగా ప్రేమించిన ఆమె ఏ కారణం లేకుండా కేవలం ఆస్తి అంతస్తుల కోసం నిన్ను మోసం చేసి హరిప్రసాద్ గారిని పెళ్లి చేసుకుంటుందా? ఎందుకో నేను నమ్మలేకపోతున్నాను. అందుకేదైనా బలమైన కారణం ఉందేమో. ఏం లేదు. లేమిలో పుట్టి లేమిలో పెరిగిన శిల్ప ఒక్కసారి తన అంతస్తును పెంచుకోవాలి అని అనుకుంది. తన అందాన్ని ఎరగాబెట్టి హరిప్రసాద్ గారిని మోసం చేసి ఆయనకు భార్య కాగలిగింది. అలా ఎందుకు అనుకోవాలి? ఇంకేం అనుకోవాలి? పరిస్థితుల ప్రాబల్యంలో ఆమె అలా చేసిందేమో. నాకు తెలియని పరిస్థితులు ఏమీ లేవు. ఆ రాక్షసికి డబ్బు పిచ్చి పట్టింది. ఆ పిచ్చిలో అలా చేసింది అంతే అన్నాడు కోపంగా. ఆ సమయంలో అతనికి నచ్చచెప్పాలని ప్రయత్నించడం వృధాశ్రమే అవుతుందనుకున్నాడు సాగర్. కొందరు జీవితాల్లో ఎలాంటి చలనం కానీ ఏ విధమైన మార్పులు చేర్పులు కానీ ఉండవు. అలాంటి వాళ్ళు అదృష్టవంతులు. నా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. తుఫానులో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అది ఏ తీరం చేరనుందో భగవంతుడికే తెలియాలి అన్నాడు రవిచంద్ర బాధగా. గట్టిగా నిట్టూర్చి లేచాడు సాగర్. శిల్పని ఎంత అసహించుకోవాలని ప్రయత్నించినా ఆమె మీద ప్రేమ భావాన్ని చంపుకోలేకపోతున్నాడు రవిచంద్ర. సాగర్తో కలిసి విజయ్ చదువుకుంటున్న కాన్వెంట్కి వెళ్ళి విజయ్ని చూశాడు. బాబు ముఖంలో అభినయంలో తన పోలికలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ రాత్రి శిల్పతో పంచుకున్న అనుభూతికి ప్రతిఫలం బాబు అని నిర్ధారణ చేసుకున్నాడు. విజయ్ను చూసిన దగ్గర నుంచి రవిచంద్ర మనసులో కోటి సందేహాలు, 1,00,000 అనుమానాలు. శిల్ప వాళ్ళ అక్కగారింటికి వెళ్ళిన తర్వాత తాను గర్భవతినన్న విషయం తెలుసుకుందేమో. పెళ్లి కాకుండానే తల్లినవుతానన్న భయంతో 10 మందికి ఆ విషయం తెలియకముందే వాళ్ళ అక్కగారి సలహాతో హరిప్రసాద్ గారిని పెళ్లి చేసుకుందేమో. ఒకవేళ అలా జరిగి ఉండవచ్చు అనుకోవడానికి శిల్ప చదువు సంస్కారం ఉన్నది. ఆ విషయం తన సమయంలో నన్ను కలుసుకోవడానికి వీలు లేకపోతే లెటర్ ద్వారానైనా తెలియచేయొచ్చుగా. పోనీ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ అయినా చేయించుకోవచ్చుగా. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏది చేయకుండా ఆ ముసలాయిని పెళ్లి చేసుకోవడానికి శిల్ప అంత తెలివి తక్కువది కాదు. అమాయకురాలు అంతకంటే కాదు. మరెందుకు ఇలా చేసింది? డబ్బు కోసం తప్ప ఇంకెలాంటి కారణం లేదు. డబ్బు కోసం నా కన్న బిడ్డను నేను బ్రతికుండగానే మరొకరికి బిడ్డను చేసింది. ఆ దుర్మార్గురాల్ని దేవుడు కూడా క్షమించడు. అప్పటినుంచి అంతూ దరి లేని ఆలోచనలతో మనశ్శాంతిని కోల్పోయాడు. వాయుగుండం పడిన బంగాళాఖాతంలాగా అతని హృదయంలో బాధ సుడులు తిరిగింది. తన బిడ్డకు తాను తండ్రి అని చెప్పుకోవడానికి అవకాశం లేదన్న బాధ కారు చిచ్చులాగా అతన్ని దహించి వేస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి. గత స్మృతుల అనుభూతులతో కృంగి కృషించి బ్రతుకు పట్ల నిరాశను పెంచుకున్నాడు రవిచంద్ర. శిల్ప హరిప్రసాద్ గారి భార్య అన్న నిజం అతన్ని స్థిరంగా ఉండనివ్వడం లేదు. అతని మనసులో ముసురుకున్న చీకట్లు పాలద్రోలే శక్తి కాలానికి కూడా లేకపోయింది. ప్రతి క్షణం శిల్ప రూపమే అతని కళ్ళల్లో కదలాడుతోంది. ఇంతకాలం శిల్ప తన సంతోషాన్ని, ఆనందాన్ని గుప్పెట్లో పెట్టుకుందని బాధ ఒక్కటే పడేవాడు. పెళ్లి చేసుకుందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఆ విషయం అగ్ని జ్వాలలాగా అతని మనసును మార్చివేస్తోంది. పేషెంట్స్ని చూడడం పూర్తయింది. ఈజీ చైర్లో కూలబడి నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ కూర్చున్నాడు రవిచంద్ర. నిమిషాలు గడిచిపోతున్నాయి నిశ్శబ్దంగా. రవిచంద్ర అన్న పిలుపు వినిపించి ఆలోచనలకి బ్రేక్ వేసి తలెత్తి చూశాడు. ఎదురుగా సాగర్ నిల్చునున్నాడు. నువ్వో సాగర్, రా కూర్చో అన్నాడు ఆప్యాయంగా. నీరసంగా కనిపిస్తున్న అతని రూపంలో లోతుకుపోయిన కళ్ళు చూసి శిల్పన్ గురించి అతను ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది సాగర్కు. ఏంట్రా ఆ చూపు, కూర్చో అన్నాడు రవిచంద్ర మరోసారి. రవి,
నీ దగ్గరికి రావాలంటేనే భయంగా ఉందిరా నాకు. జరిగిందేదో జరిగిపోయింది. ఎంతకాలం ఇలా బాధపడతావు? ఎన్ని రోజులు బాధపడ్డా పెళ్ళైన శిల్పను నీ దానిగా చేసుకోలేవు కదా. రవిచంద్ర కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ కూర్చున్నాడు. మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ నీకు తెలుసు. ఆమెను పెళ్లి చేసుకునే అవకాశం నీకు ఈ జన్మకు లేదని తెలిసి ఎందుకు బాధపడ్డాం? అన్నీ తెలిసిన వాళ్ళకేరా బాధ ఎక్కువ. నా మనసు నా మాట వినడం లేదు. ఏం చెయ్యను? శిల్పను మరొకరి భార్యగా ఊహించలేకపోతున్నాను రా. ఆమె నన్ను ఎంతగా ప్రేమించిందో, ఎంతగా ఆరాధించిందో నీకు తెలియదు. నాకు మనసిచ్చిన ప్రియురాలుగా, నా బిడ్డకు తల్లిగా ఎన్నో రూపాల్లో ఊహించుకున్న నా శిల్పను మరొకరి భార్యగా ఎలా చూడగలనరా? మగాడికి ఇంతకు మించిన నరకం ఉంటుందా? రవిచంద్రను ఏమని ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు సాగర్కు. శిల్ప నా ప్రాణం, నా జీవన జ్యోతి, నా కలల రాణి. నా కలల్ని ఆమె ఇంత విషాదంగా మారుస్తుంది అని అనుకోలేదురా. నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది అని అనుకోలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా కన్న కొడుకు నన్ను అంకులని పరాయి వ్యక్తిగా భావిస్తూ పిలుస్తూ ఉంటే ఆ క్షణంలో నేను పడే బాధ ఎవ్వరికీ అర్థం కాదు. 2 చేతుల్లో మొహం దాచుకుంటూ అన్నాడు. నేను ఊహించగలను, కానీ ఏం చేయగలం? వీధి చేతిలో మానవుడు కీలుబొమ్మ. ఆ బొమ్మలతో ఏ నాటకం ఎందుకు ఆడిస్తాడో ఆ విధాతకే తెలియాలి. బాబు అంటే హరిప్రసాద్ గారికి పంచ ప్రాణాలు. బాబుని చూడకుండా ఆయన ఒక్కరోజు కూడా ఉండలేడు. రవి, బాబు ఒక విధంగా అదృష్టవంతుడు. అనాథ కాకుండా ఒక ఉన్నతమైన వ్యక్తి చేతుల్లో పెరుగుతున్న కొన్ని లక్షల ఆస్తికి వారసుడు కాబోతున్నాడు. నాకు ఇప్పుడు లక్షలున్నాయి, ఇంకా సంపాదిస్తున్నాను. ఎవరి కోసం? ఎవరున్నారు అనుభవించడానికి? అన్నాడు రవిచంద్ర వేదనగా. స్నేహితులిద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. దాదాపు నెల రోజుల నుంచి భార్యాభర్తలిద్దరూ ముభావంగా ఉంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆకలి మనిషిని ఎంత బాధ పెడుతుందో మగాడికి కోరిక కూడా అంతగా బాధ పెడుతుంది. లైట్ ఆర్పి రాధకు దగ్గరగా జరిగాడు రవిచంద్ర. అతని చేతులు ఆమెను తన వైపు లాక్కున్నాయి. చాలా రోజుల తర్వాత భర్త స్పర్శకు పులకరించింది రాధ. మేను మంత్రముగ్ధలాగా అయింది. చల్లటి గాలి కిటికీ గుండా లోపలికొస్తూ పూల పరిమళాన్ని మోసుకొచ్చి వాళ్ళకు అందించి వాళ్ళ మధ్యగా వెళ్ళలేక వచ్చిన దారినే వెనక్కు వెళ్ళింది. అదేమిటో తాను చూద్దామన్న పైకి ఎగబ్రాకిన చంద్రుడు ఏకమై ఉన్న వాళ్ళని చూసి హడావిడిగా తారవైపు పరుగులు పెట్టాడు. విడాకులు ఇస్తా అన్నారుగా, నా అవసరం ఇప్పుడు తెలిసొచ్చిందా? చూడు రాధా, భర్తతో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి నువ్వు. నెల రోజుల నాటి విషయం దెప్పి పొడవడానికి ఇదా సమయం? ఏ భార్య భర్తల మధ్య అయినా ప్రేమ అనేది ఉంటుంది. కాకపోతే అది ఉండే మోతాదుల్లో తేడా ఉండవచ్చు. కొందరు మనసు విప్పి పైకి చెప్పలేరు. మరికొందరు ఆ ప్రేమను బహిర్గతం చేయగలుగుతారు. బహిర్గతం చేయలేని మగాళ్ళంతా భార్యలను ప్రేమించడం లేదు అనుకోవడం పొరపాటు అని అన్నాడు. శిల్ప మరొకరి భార్య అని తెలిసిన రోజున ఆమె మీద పెంచుకున్న ప్రేమను రాధ మీద చూపాలని ప్రయత్నిస్తున్నాడు. కళ్ళు విప్పార్చుకొని చూసింది రాధ భర్త వైపు. రాధకు భర్త అంటే అమితమైన ప్రేమ. ఆమె కోరేది తను కోరే సమయంలో భర్త తనెదురుగా ఉండాలి అని అనుకుంటుంది. వృత్తి కంటే కూడా తననే ఎక్కువగా చూడాలి అని అనుకుంటుంది. ప్రేమ ఎక్కడుంటుందో అసూయ కూడా అక్కడే ఉంటుంది. భర్తను అమితంగా ప్రేమించే రాధ ఏ కారణంగా రవిచంద్ర తను నిర్లక్ష్యం చేసినా సహించలేకపోతోంది. ఆ బాధలో నుంచి కోపం ఉద్భవిస్తుంది. దాంతో ఆమె ఎక్కువగా మాట్లాడడం, ఆ మాటలకు రవిచంద్ర కోపం తెచ్చుకోవడం జరుగుతోంది సామాన్యంగా. రాధ, భార్యగా నిన్నెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు లాలనగా. ఆ మాటలకే రాధమోహన్లో కోటి పున్నముల కాంతి వెళ్ళి వెరిసింది. సంతోషంతో మెరుస్తున్న రాధముఖం అపురూపంగా ఉంది అతనికి. తన లాలన ఆమెకింత ఆనందాన్ని కలిగిస్తుందా అని అనుకున్నాడు రవిచంద్ర.
శిల్ప నా నుంచి దూరమైన నన్ను నన్నుగా ప్రేమించే రాధ నా భార్య కావడం నా అదృష్టం అని అనుకున్నాడు నిండు మనస్సుతో. ఆ విషయమే అన్నాడు ఆమెతో, ఆమెను హృదయానికి హత్తుకుంటూ. ఏ ఆడదైనా భర్తను ప్రేమిస్తుందండి. ఆ ప్రేమను అర్థం చేసుకునే మీలాంటి భర్తను పొందడమే ఆడదాని అదృష్టం. నేను నిజంగా అదృష్టవంతురాల్ని. ఏమండి, నేను మీరు ఇంటికి రాగానే గొడవ చేసేది మీ మీద ప్రేమ లేక కాదు, మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధతో. ఈ టాపిక్ ఇంకా క్లోజ్ చేసేయి అంటూ ఆమెకు అభిముఖంగా తిరిగాడు. ప్రకృతి సైతం ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా ఉందొక్క క్షణం. వదలండి, గోముగా అంది. మత్తుగా అన్నాడు రవిచంద్ర. ఏమిటి రోజు మీ ధోరణి వింతగా ఉంది అంది ఆశ్చర్యంగా. మధురమైన ఈ నిమిషాలను వృధాగా పోనివ్వకు. నీ సందేహాలన్నీ తర్వాత తీరుస్తాను, ప్లీజ్. అభ్యంతరం చెప్పకు. ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు రవిచంద్ర. అప్పుడే క్లబ్ నుంచి ఇంటికొచ్చిన రవిచంద్ర బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళాడు. హరిప్రసాద్ గారి బాబుకు యాక్సిడెంట్ అయిందట. సాగర్ గారు నర్సింగ్ హోమ్లో ఉన్నారట. బాబు వెంటనే బయలుదేరి రమ్మని సాగర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు అంది రాధ. మై గాడ్, విజయ్కి యాక్సిడెంట్ అయిందా అంటూనే బయటికి పరిగెత్తాడు. కారులో కూర్చున్నాడు రవిచంద్ర. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ 5 నిమిషాల్లో విజయ నర్సింగ్ హోమ్కి చేరుకున్నాడు రవిచంద్ర. లోపలికి వెళ్ళబోతున్న అతని అడుగులు తడబడ్డాయి. జారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంటూ సాగర్ రూమ్లోకి వెళ్ళాడు. సాగర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడని చెప్పింది నర్స్. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బాబు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి అతనికి ధైర్యం చాలడం లేదు. బాబుకి ఏమన్నా అయితే శిల్ప బ్రతకగలదా అని ఆలోచిస్తున్నాడు. మాటల్లో ద్వేషిస్తూ మనసులో ప్రేమించడమే ప్రేమ యొక్క ముఖ్య లక్షణం. భగవాన్, నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? అసలు నువ్వంటూ ఒక వ్యక్తి ఉన్నావో లేవో కూడా నాకు తెలియదు. నేనెప్పుడు నీకు చేతులు జోడించి మొక్కనో లేదు. నువ్వు నిజంగా ఉంటే బాబును బ్రతికించు. శిల్పను దూరం చేసిన నాకు బాబును కూడా దూరం చేయకు. బాబు లేకపోతే శిల్ప బ్రతకదు. బాబును బ్రతికించు అంటూ టేబుల్ మీద తల అంచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు రవిచంద్ర. నిమిషాలు అతి భారంగా గడుస్తున్నాయి. నిమిషానికి రవిచంద్రలో టెన్షన్ అధికమవసాగింది. సాగర్ ఆ గదిలోకి వచ్చే వరకు కుర్చీ కంటుకుపోయినట్టుగా అలాగే కూర్చుండిపోయాడు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? సాగర్, బాబుకి ఎలా ఉందిరా? గాయాలు బాగా తగిలాయా? బాబుకి ఏం ప్రమాదం లేదుగా? ప్రశ్నల వర్షం కురిపించాడు రవిచంద్ర. బాబుకు రక్తం ఎక్కించాలి. హరిప్రసాద్ గారి రక్తం టెస్ట్ చేయించాను. నేను ఊహించినట్టుగానే ఆయన రక్తం గ్రూపు బాబు రక్తం గ్రూపు ఒకటి కాదు. సాగర్, నా రక్తం బాబు రక్తం ఒకే గ్రూప్ కావచ్చు. టెస్ట్ చేసి సరిపోతే నా రక్తం తీసి బాబుకి ఎక్కించు. ఆతృతగా కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రవిచంద్ర. అతనెంత పెద్ద డాక్టర్ అయినా అతను ఒక బిడ్డకు తండ్రే. రవిచంద్ర రక్తం తీసి పరీక్ష చేయడం, బాబు రక్తం గ్రూపు రవిచంద్ర రక్తం గ్రూపు ఒకటే కావడం, రవిచంద్ర రక్తం తీసి బాబుకు ఎక్కించడం అంతా నిమిషాల మీద జరిగిపోయింది. ఆ రాత్రంతా సాగర్, రవిచంద్ర, బాబు మంచం దగ్గరే ఉన్నారు. శిల్ప శిలా ప్రతిమలాగా కూర్చుంది. హరిప్రసాద్ గారు పడుతున్న వేదన వర్ణనాతీతం. బాబుకు ప్రమాదం తప్పింది. అందరి మనసులు తేలిక పడ్డాయి. గాయాలు మానలేదు. బాబు సాగర్ నర్సింగ్ హోంలోనే ఉన్నాడు. రవిచంద్ర 2 పూట్ల వచ్చి బాబును చూస్తూనే ఉన్నాడు. వారం రోజుల నుంచి అతను శిల్పను చూస్తూనే ఉన్నా ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె బాబుకే ప్రమాదం లేదుగా అని అడిగినా శిల్ప వైపు ఒకసారి చూసి మౌనంగా ఆ రూమ్లోంచి బయటకు వచ్చేవాడు. ఆ రోజు అప్పుడే రవిచంద్ర వచ్చి బాబుని చూసి సాగర్తో మాట్లాడి వెళ్ళాడు. రవిచంద్ర వెళ్ళిన తర్వాత పేషెంట్స్ను అందరినీ చూసి తీరిగ్గా తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు సాగర్. అడుగుల చప్పుడు వినిపించింది. సాగర్ అటువైపు చూశాడు. శిల్ప నుంచుంది. రండి, కూర్చోండి. బాబు నిద్రపోతున్నాడా అన్నాడు. ఎప్పుడే నిద్రపోతున్నాడు. డాక్టర్ గారు, బాబు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? ఈ వాతావరణంలో ఉండలేకపోతున్నారా అన్నాడు నవ్వుతూ. ఆహా, అలా అని కాదు, ఇంకా 4 రోజుల తర్వాత తీసుకెళ్దురు కానీ.
శిల్ప ఏదో అడగాలని అడగలేక సంశయిస్తోందని అర్థం చేసుకున్నాడు. ఆమె ముఖ కవళికలను బట్టి సాగర్, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చునా అంది శిల్ప కిటికీలోంచి బయటికి చూస్తూ. మరెందుకు సంశయిస్తున్నారు? మీరు నన్ను అసహించుకుంటారేమో అన్న అనుమానంతో. మిమ్మల్ని అసహించుకోవడానికి, అభిమానించడానికి నేనెవరిని? ఆ మాట సాగర్ నోటి నుంచి కటువుగా వచ్చింది. ముసలి వ్యక్తికి భార్య అయ్యి కోరికలను చంపుకొని జీవోత్సవంలా బ్రతుకుతుందని అంతకుముందు ఆమె పట్ల జాలి, సానుభూతి ఉండేవి. ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడిని మోసం చేసింది శిల్ప అని తెలిసిన తర్వాత అంతకు ముందున్న జాలి, సానుభూతి పోయి ఒక విధమైన ద్వేషం పెరిగింది. మీరు డాక్టర్ రవిచంద్ర గారు ప్రాణ స్నేహితులా? అవును. బాబుకు రవిచంద్ర గారి రక్తం ఎక్కించారు కదా, ఆ విషయం మీకు తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? త్రోటు పడింది శిల్ప. చూడండి శిల్ప గారు, ఒక్క స్నేహితుడిగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏమిటన్నట్టు అతని వైపు చూసింది. మీరు రవిచంద్రన్ ఎందుకు మోసం చేశారు? అతను నెమ్మదిగా అడిగిన ఆ ప్రశ్నలో అంతర్లీనంగా వినిపిస్తున్న వ్యధ సూటిగా ఆమె హృదయపు అంచుల్ని తాకింది. ఉలిక్కిపడి అతని వైపు చూసింది. అతని కనురెప్పల మధ్య మెరుస్తున్న నేటి పొరను చూసి కుమిలిపోయింది శిల్ప. రవిచంద్ర అంటే అతనికెంత ప్రాణమో అర్థమైంది. శిల్ప కళ్ళు శ్రావణ మేఘాల్లాగా వర్షిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా వెల్లువలా పొంగుతున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. సాగర్కు ఆమెను చూస్తే జాలి అనిపించలేదు. నిమిషాలు మౌనంగా గడిచిపోతున్నాయి. బాధపడుతున్నారా? సాగర్ మాటల్లో వినిపిస్తున్న వ్యంగ్యం ఆమె గుండెను కోసింది. కళ్ళెత్తి సాగర్ వైపు చూసింది. అతని చూపులు తీక్షణంగా తననే చూస్తుండడంతో తల వంచుకుంది శిల్ప. బాబు గ్రూపు, హరిప్రసాద్ గారి రక్తం గ్రూపు ఒకటి కాదు. పదునైన బాణంలా తాగుతున్నాయి శిల్పను అతని మాటలు. రవిచంద్ర రక్తం, బాబు రక్తం ఒకే గ్రూప్. బాబులో రవిచంద్ర పోలికలు బాగా కనిపిస్తున్నాయి. చిన్నప్పటి రవిచంద్ర ఫోటో అచ్చు విజయ్లాగే ఉంటుంది. బాబు ఒక విధంగా దురదృష్టవంతుడు, మరొక విధంగా అదృష్టవంతుడు. తండ్రి లాలనలో, అనురాగంలో పెరగకపోవడం, తండ్రిని తండ్రిగా చెప్పుకోలేని దురదృష్టవంతుడు. తండ్రిని కానీ వ్యక్తి చేతులు తండ్రి ప్రేమను, అనురాగాన్ని చవిచూస్తూ పెరుగుతున్నాడు. అది ఒక విధంగా అదృష్టమే అనుకోవాలి. ఆపండి, పెద్దగా అరిచింది శిల్ప. విస్తుపోయి చూశాడు ఆమె వైపు. ఆ అరుపుకు సాగర్. సాగర్ గారు, మాటలతో నన్నెందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు అంది ఏడుస్తూ. నేనా? ఎదుటి మనిషిని మాటల్లో హింసించడం మీకు వేడుక? మీకు బాధపడడం తెలియదు అనుకున్నాను. ఉప్పెనలా పొంగుతున్న దుఃఖంతో 2 చేతులు మొహంలో దాచుకుంది శిల్ప. వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులోని బాధ అంతా కరిగిపోయేలాగా ఏడ్చింది. శిల్పగారు, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా మాట్లాడలేదు. మీ చేత నిజం చెప్పించాలనే కటువుగా మాట్లాడాను. సారీ, బాధగా అన్నాడు సాగర్. సాగర్ గారు, దుఃఖంతో ఆమె గొంతు పెగలడమే లేదు. ప్రేమ స్థిరపడాలంటే ఇద్దరిలోనూ పెరిగితనం ఉండకూడదు. సాగర్ గొంతు గంభీరంగా మారిపోయింది. శిల్పగారు, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రేమ మూర్తి రవిచంద్రన్ని ఎందుకు మోసం చేశారు? సంఘ ప్రభావాన్ని వదిలించుకోలేక? ఆమె నుంచి సమాధానం రాలేదు. సనాతన భావాలు, సాంప్రదాయాలు పెద్దల్లో జీర్ణించుకుపోయి ఆ ప్రభావంతో పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. కోరుకున్న వాడితో మీ జీవితం సుఖంగా గడిచిపోవడానికి మీ కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలు చేయడం ఇష్టం లేక రవిచంద్రకు దూరమయ్యారా? చెప్పండి. వంశ గౌరవాల కోసం, కుటుంబ ప్రతిష్ట కోసం ప్రేమించిన వ్యక్తిని వదులుకునేంత మూర్ఖురాల్ని కాదు. నేను అలాగే అన్నాను, కానీ రవి నమ్మలేదు. నువ్వు డబ్బు కోసమే తనను మోసం చేశావు అని అనుకుంటున్నాడు. అది నా దురదృష్టం సాగర్ గారు. నేను శాపగ్రస్తురాల్ని. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీ ఇద్దరు ఇప్పటికే ఒకరినొకరు ప్రాణాధికంగా ప్రేమించుకుంటున్నారు. అలాంటప్పుడు ఇద్దరి మధ్య అనుమానాలకు, అపార్థాలకు తావెందుకు ఇవ్వాలి? మనసు విప్పి మాట్లాడుకుంటే మనసు బరువు తగ్గుతుంది కదా. ప్లీజ్, నన్ను కారణం చెప్పమని బలవంతం చెయ్యొద్దు. నా మాట వినండి.
మనసారా ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందని తెలిస్తే ఆ మగవాడి గుండె బ్రద్దలైపోతుంది. మీకు వేరే వ్యక్తితో పెళ్ళైంది, రవికి పెళ్ళైంది. ఈ జన్మకు మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యే అవకాశం ఎలాగూ లేదు. కనీసం అపోహలనైనా తొలగించుకుంటే మంచిది కదూ. శిల్ప మౌనంగా గదిలోంచి లేచి బాబు గదివైపు వెళ్ళింది. రాత్రి 10 గంటలైంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు రవిచంద్రకు. లేచి కిటికీ తలుపులు తెరిచాడు. బయట వెన్నెల వెరక్ కాస్తోంది. కిటికీలోంచి దూసుకొస్తున్న వెన్నెల కిరణాలు రాధ మొహం మీద పడుతూ వింత కాంతుల్ని ప్రసరిస్తున్నాయి. వెన్నెల కిరణాలతో, తలలో అరవిచ్చిన మల్లెపూలతో మరింత అందంగా అప్సరసలా మెరుస్తోంది. అయినా ఆమె అందం ఆ క్షణంలో రవిచంద్ర మనసులో స్పందన కలిగించలేదు. గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కల చప్పుడుకు ఉలిక్కి పడింది. నిద్ర లేచిన రాధ సిగరెట్ కాలుస్తూ కూర్చున్న భర్తను చూసి, మీరింకా నిద్రపోలేదా అంది లేచి కూర్చుంటూ. రవిచంద్ర వెళ్ళి రాధ పక్కన కూర్చున్నాడు. ఎందుకు అలా ఉన్నారు? నిద్రపోయే టైంలో కూడా సిగరెట్ కాలుస్తున్నారే? పొగ తాగడం మంచిది కాదని మీ పేషెంట్స్కు సలహా ఇస్తారు. మీరు మాత్రం పగలు రాత్రి సిగరెట్ పెట్టెలు ఖాళీ చేస్తున్నారు అంది నిద్ర గొంతుకుతో. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత అంది రాధ, మీరెందుకో బాధపడుతున్నారు, లేకపోతే మీరు ఇలా ఉండరు అంది. ఏం లేదు. మరెందుకు నిద్ర రావడం లేదు? భర్త భుజాల మీద తల అంచి మత్తు కళ్ళతో అతని వైపు చూస్తూ అంది. ఆమె కళ్ళలో కోరిక కనిపించింది. ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు రవిచంద్ర. వాళ్ళని చూసి సిగ్గుపడుతూ నవ్వాడు నెలరాజు. రవిచంద్ర సాగర్ నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు. ఆ ఉదయమే బాబుని ఇంటికి తీసుకెళ్లాడని చెప్పాడు సాగర్. మనసంతా అదోలా అయిపోయింది రవిచంద్రకు. ఇన్ని రోజుల నుంచి బాబుని చూస్తూ అతని తండ్రిగా మధురమైన అనుభూతిని చవి చూశాడు. ఇప్పుడు ఆ అనుభూతి కూడా దూరమైంది. గుండెల్ని పిండుతున్న బాధ మనసును మంటల్లో కాలుస్తున్నట్టుగా ఉంది. తనకు శిల్పకు జరిగిన సంభాషణ అంతా చెప్పాడు సాగర్ రవిచంద్రతో. శిల్ప నిన్ను డబ్బు కోసమే మోసం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆమె చాలా నటిస్తుంది సాగర్. నాలాగే ఆమె నటన చూసి నువ్వు కూడా మోసపోయావు. మాటలు ఎంత తీయగా చెప్తుందో మనసులో అంత విషం దాగుంది. కాదు రవి, అన్ని రోజుల సాహచర్యంలో నువ్వు ఆమెను అర్థం చేసుకోలేకపోయావు. ఆడదాన్ని అంతరంగానే ఆ దేవుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేడు. సమాజం దృష్టిలో ఆమె హరిశ్చంద్ర ప్రసాద్ గారి భార్యగా జీవిస్తున్నా ఆమె మనసులో ఆరాధిస్తున్నది, ప్రేమిస్తున్నది మాత్రం నిన్నే. సాగర్ గొంతు స్థిరంగా పలికింది. లేదు, ఆ వంచకి మాటలు నేను నమ్మను. పరువు ప్రతిష్టల కోసం, సమాజం కోసం రవిచంద్రను వదులుకునేంత మూర్ఖురాల్ని కాదు అని అంది. ఆమె నీకు దూరం కావడానికి ఏదో కారణం ఉంది. ప్లీజ్ ఆ విషయం నాకు చెప్పొద్దు వేదనగా అన్నాడు. నువ్వు శిల్పను మర్చిపోగలవా? ఆమెను ఎప్పుడో మర్చిపోయాను రవి. నేను నీకు ప్రాణ స్నేహితుడినిరా. ఆమెను మర్చిపోతే ఎందుకెళ్ళి ఆమె కోసం పరితపిస్తావు? రవిచంద్ర కళ్ళ నుండి 2 నీటి చుక్కలు రాలాయి. సాగర్ మనసులో చేయి పెట్టి కెలికినట్టు అనిపించింది. బాబుని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేనేమో అని అనిపిస్తోంది. బరువుగా పలికింది రవిచంద్ర గొంతు. బాధపడకు. అంతగా చూడాలనిపిస్తే వాళ్ళ ఇంటికెళ్ళి చూడొచ్చు. దానికింత ఆలోచన ఎందుకు? హరిప్రసాద్ గారికి నీ మీద మంచి అభిప్రాయం ఉంది. పదే పదే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయనకి ఏదైనా అనుమానం వస్తుందేమో. అలా జరిగితే శిల్ప జీవితం నాశనం అయిపోతుంది. చూడు రవి, ఆమె నయవంచకి అన్నావు కదా, రాక్షస అన్నావు. మరి ఆమెను మర్చిపోయాను అని అన్నావు. ఈ జన్మకు నువ్వు ఆమెను మర్చిపోలేవు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె జీవితం ఏమవుతుందో అనే ఆలోచించే నువ్వు ఆమెని ద్వేషించగలవా? అవునరా, ఆమెను మర్చిపోవడం నాకు సాధ్యం కాదు బాధగా అన్నాడు రవిచంద్ర. బాబుని హరిప్రసాద్ గారు తన బిడ్డే అనుకుంటున్నాడేమో. కావచ్చు అన్నాడు రవిచంద్ర బాధగా. స్నేహితులిద్దరూ చాలాసేపు శిల్ప విషయమే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సాగర్ రవిచంద్ర వెళ్ళేసరికి బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు హరిప్రసాద్ గారు. వీళ్ళని చూసి రండి కూర్చోండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. సాగర్ రవిచంద్ర ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. మీ ఇద్దరి రుణం తీర్చుకోలేను ఈ జన్మలో.
నా బాబుని నాకు దక్కించారు అన్నాడు కృతజ్ఞతగా హరిప్రసాద్ గారు. మేం చేసింది ఏముంది, బాబు అదృష్టవంతుడు అన్నాడు సాగర్. గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు? మానవ ప్రయత్నం చెయ్యాలిగా. ఆశలన్నీ బాబు మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. మా ఇంటి వెలుగును మాకు ప్రసాదించారు. బాబు కాన్వెంట్లో ఉన్నంతసేపు మతిపోయినట్టుగా ఉంటుంది నాకు. వాళ్ళు లేకపోతే ఒక్క నిమిషం తోచదు నాకు అన్నారు హరిప్రసాద్ గారు ప్రేమగా వాడి తల నిమురుతూ. హరిప్రసాద్ గారి ఒడిలో బాబుని చూస్తుంటే గుండెను పిండినంత బాధగా ఉంది రవిచంద్రకు. తండ్రి లేక అనాథలవుతారు కొంతమంది. నేను బ్రతికుండగానే నా బిడ్డ అనాథగా మరొకరి చేతిలో ఉన్నాడు. శిల్ప కనిపిస్తుందేమోనని రవిచంద్ర చూపులు పరిసరాలను పరిశీలిస్తూనే ఉన్నాయి. శిల్ప జాడ కనిపించలేదు. ఎప్పట్లాగే పనికుర్రాడు బిస్కెట్లు టీ కప్పు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళాడు. ఇలా రా బాబు అన్నాడు రవిచంద్ర బాబును తనివి తీరా ముద్దు పెట్టుకోవాలన్న కోరికతో. టీ చల్లారిపోతుంది, ముందు టీ తీసుకోండి అంకుల్. హరిప్రసాద్ గారు ఒళ్ళో నుంచి లేస్తూ ముద్దుగా అన్నాడు బాబు. ఉల్లి పువ్వు అయినా మల్లె పువ్వు అయినా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఇదే కాబోలు. నిండా 5 సంవత్సరాల వయసు అయినా లేని బాబులో ఎంత సంస్కారం కనిపిస్తోందో అనుకున్నాడు సాగర్ తనలో తాను. టీ కార్యక్రమం పూర్తయింది. బాబు రవిచంద్ర ఒడిలో కూర్చున్నాడు. తన ఫ్రెండ్స్ను గురించి బాబు ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే అక్కడి నుంచి కదలాలని అనిపించలేదు రవిచంద్రకు. శిల్ప కనిపించలేదు. స్నేహితులిద్దరూ చాలాసేపు కూర్చున్నారు. ఎంతసేపు ఉన్నా ఎవరి గమ్యాలు వాళ్ళు చేరక తప్పదు కదా. వెళ్తామంటూ లేచారు సాగర్. మీరిద్దరూ వస్తే నాకు పండగలా ఉంటుంది. బాబు కూడా మీకు బాగా చేరికయ్యాడు. వీళ్ళు చిక్కినప్పుడల్లా వస్తుండండి అన్నారు హరిప్రసాద్ గారు. వెళ్ళలేక బాబును వదిలి సాగర్తో బయలుదేరాడు రవిచంద్ర. బాబు గేటు వరకు వచ్చి వాళ్లకు టాటా చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత రవిచంద్ర మనసు మరింత బరువెక్కింది. రాధలో ఊహించినంత మార్పు వచ్చింది. జీవితం అంటే సినిమాలు షికార్లు కాదని, ఆడదానికి భర్త అనురాగం ప్రేమ ముఖ్యమని తెలుసుకుంది. డాక్టర్ వృత్తి బాధ్యతను అర్థం చేసుకుంది. అంతకు ముందులాగా తనతో సినిమాలకు షికార్లకు రమ్మని వేధించడం లేదు. అతనికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రిళ్ళు కూడా ఎంత రాత్రైనా రవిచంద్ర ఇంటికొచ్చే వరకు మేలుకుంటోంది. వేడివేడిగా భోజనం పెడుతోంది. కబుర్లతో అలసట పోగొడుతోంది. రవిచంద్రకి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది రాధలో వచ్చిన మార్పు మూలంగా. ఏమండి, నాకు మీలాంటి అబ్బాయి కావాలి అంది గోముగా రాధ భర్త గుండెల మీద తల ఆంచుతూ. తను వింటున్నది కళ నిజమా అన్న భ్రమతో ఆశ్చర్యంగా రాధమోహన్లోకి ముఖం పెట్టి చూశాడు. ఏంటలా చూస్తున్నారు? సిగ్గుల మొగ్గలా అడిగింది. నీకు అబ్బాయి కావాలా? పిల్లలంటే నీకు ఇష్టం ఉండదుగా? అది కాదండి, మన ఇంటికి ఎవరొచ్చినా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. లేరని చెప్పాలంటే బాధ అనిపిస్తోంది. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వచ్చే వరకు ఒంటరిగా ఉండాలంటే ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు? నిజంగానా? మీకు నేనేం మాట్లాడినా హాస్యంగానే ఉంటుంది అంది బొంగమూతితో. ఇప్పటికైనా ఆడదానికి మాతృత్వాన్ని మించిన ఆనందం మరెక్కడా లేదని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆమెను కౌగిలిలో బంధించి ఆమెకు ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. భర్త కౌగిలిలో తీయని బాధను అనుభవిస్తూ మత్తుగా కళ్ళు మూసుకుంది రాధ. రాధ కలలు ఫలించాయి. ఆమె ప్రెగ్నెంట్, 3వ నెల జరుగుతోంది. రాధను అపురూపంగా చూసుకుంటున్నాడు రవిచంద్ర. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటోందని తనకు అసిస్టెంట్గా మరొక డాక్టర్ని పెట్టుకున్నాడు. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికొచ్చి రాధను షికారుకో సినిమాకో తీసుకెళ్తున్నాడు. హాస్పిటల్ పనంతా ఎక్కువగా అసిస్టెంట్ డాక్టరే చూసుకుంటున్నాడు. భర్త అనురాగంలోని మాధుర్యాన్ని చవిచూస్తోంది రాధ. ఆనందంగా ఉంది రాధకు ఆ విషయం. అలాంటి భర్త దొరకడం తన అదృష్టం అని అనుకుంది. రవిచంద్రకి ఇప్పుడు భార్య లోకం. ఏ విషయంలోనూ ఆమె మనసుకు బాధ కలగకుండా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఋతువుల్లో మార్పులు వస్తున్నట్టుగానే మనిషి జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరికరాలు కొనడానికి మద్రాసు వెళ్ళిన 2వ రోజు తిరిగి వచ్చాడు రవిచంద్ర. ఇంట్లోకి రాగానే
రాధ కనిపించకపోవడంతో మెట్లెక్కి పైకెళ్ళబోయాడు. మేడ మెట్లు దిగివస్తున్న సాగర్ను చూసి కొంచెం గాబరా పడ్డాడు. ఇదేనా రవి మద్రాసు నుంచి రావడం అంటూ పలకరించాడు సాగర్. అవును సాగర్. రాధకేమైంది ఆత్రంగా అడిగాడు. నిన్న రాధ మెట్ల మేడ నుంచి జారి పడిపోయింది. గాబరా పడవలసిన పనేం లేదురా అని ఆగాడు సాగర్. అబార్షన్ అయిందా లో గొంతుకుతో అడిగాడు. సారీ రవి, రాధకు గర్భం పోయింది అనునయంగా రవిచంద్ర భుజం మీద చేయేస్తూ అన్నాడు సాగర్. మై గాడ్, బాధగా కళ్ళు మూసుకున్నాడు రవిచంద్ర. స్నేహితుడిగా నీకొక విషయం చెప్పాలి. అది నా ద్వారా చెప్పాల్సి వచ్చినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. రాధకు ప్రమాదంగా ఉందా? లేదు. మరి ఇంకేంటి? ఆమెకు ఇక ముందు పిల్లలు కలిగే అవకాశం కూడా. ఆ పైన చెప్పలేకపోయాడు సాగర్. రాధైనా దక్కుతుందా? అతి దీనంగా అన్నాడు రవిచంద్ర. రాధకేం పర్వాలేదు, రా చూద్దాం అంటూ గబగబా మెట్లెక్కాడు రవిచంద్ర. ఇంజెక్షన్ మత్తులో నిద్రపోతోంది రాధ. రాధా అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. రాధ పలకలేదు. రవిని ఆ స్థితిలో చూడలేక సాగర్ వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలైంది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ రవిచంద్ర 2 గంటల నుంచి బాల్కనీలోనే కూర్చున్నాడు. ఈ విషయం రాధకి ఎలా చెప్పాలి? నిజం తెలిస్తే ఆమె బ్రతకగలదా? అమాయకత్వంతో కొంతకాలం పిల్లలొద్దు అనుకున్న రాధ ఇప్పుడు శాశ్వతంగా తల్లయ్యే ఆ అదృష్టాన్ని పోగొట్టుకుంది. నేను ఇంట్లో ఉన్న ఈ అనర్థం జరిగేది కాదేమో. అంత అజాగ్రత్తగా ఎలా పడిపోయింది భగవాన్. ఆమెను ఎలా ఓదార్చాలి? నా జీవితమే ఒక సమస్యల వలయం అయింది. నాకు నేనే ఒక అర్థం కాని ప్రశ్నలాగా మిగిలిపోయాను. ఎందుకు ఇలా జరుగుతోంది? ఆలోచనల తీవ్రతతో జ్వరం వచ్చినట్టుగా ఉంది అతనికి. నాకు పిల్లలు కావాలి అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది రాధ. రాధా ఊరుకో, నాకు కావాల్సింది పిల్లలు కాదు నువ్వు అంతే అన్నాడు గుండెల్ని పిండుతున్న తన బాధకు తనలోనే దాచుకుని ఆమె ముఖాన్ని చేతుల్లో ఇముడుచుకుంటూ. జరిగింది మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉండాలి రాధా. నువ్వు బేలగా ఉంటే నేను చూడలేను. నాకు నీకంటే పిల్లలు ఎక్కువ కాదు. పిల్లలు లేరని నేను బాధపడతానేమో అని నేను అనుకుంటున్నావు. నువ్వు బాధపడొద్దు. నువ్వే నా సర్వస్వం. ఇక ముందెప్పుడు మన మధ్య పిల్లల ప్రసక్తి రాకూడదు అని అన్నాడు. కొంత బుజ్జగించున్నట్టుగా, కొంత మందలిస్తున్నట్టుగా. ఈ గాయాన్ని ఎలా మర్చిపోవాలండి అంది రాధ బాధగా ఏడుస్తూ. కాలమే అన్ని గాయాలు మాన్పుతుంది అన్నాడు రవిచంద్ర ఓదార్పుగా. పిల్లల విలువ తెలియకముందు పిల్లలొద్దు అని అనుకున్నాను. ఇప్పుడు ఆ అదృష్టానికి శాశ్వతంగా దూరమైపోయాను. నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరండి అంది భర్త ఒడిలో తలబెట్టుకుని ఏడుస్తూ. మౌనంగా ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు రవిచంద్ర. హాస్పిటల్ విషయం అంతా అసిస్టెంట్ డాక్టర్ మీద వదిలేసి భార్య దగ్గరే ఉంటున్నాడు రవిచంద్ర. అతనెంత ప్రయత్నించినా ఆమెలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. సరదాగా రాధను కొంతకాలం ఈ పరిసరాలకు దూరంగా తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు రవిచంద్ర. దానికోసం కాశ్మీర్ ట్రిప్ వేశాడు. జబల్పూర్, భోపాల్, గ్వాలియర్, ఢిల్లీ, ఆగ్రా మొదలైన ప్రదేశాలన్నీ తిప్పాడు. చూపించదగిన ప్రదేశాలన్నీ చూపించాడు. ఆమె జరిగిన విషయం మర్చిపోయి అనుక్షణం నవ్వుతూ ఉండేలాగా, బాధను మర్చిపోయేలాగా చేశాడు. అతని ప్రయత్నం ఫలించింది. ఆ యాత్రలోనే ఆమె మామూలు మనిషి అయింది. రవిచంద్ర కూడా ఎంతో సంతోషించాడు. అతనికి కావాల్సింది ఆమె సంతోషంగా ఉండడమే. ఈ 2 నెలల్లో ఆమె ఉత్సాహం కలిగింది. పాత గాయం మానింది. రవిచంద్ర తృప్తిగా యాత్రను ముగించుకొని భార్యతో ఇంటికొచ్చాడు. రవిచంద్ర ఉన్న గదిలోకి అడుగు పెడుతుంటే శిల్ప కాళ్ళు వణికాయి. ఒళ్ళంతా భయంతో చిరు చెమటలు పోసాయి. ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరిగేస్తూ కూర్చున్న రవిచంద్ర గుమ్మంలో జీవన్లేని శిల్పంలా నిల్చున్న శిల్పం చూశాడు. ఎందుకొచ్చావు అని కటుగా అనాలి అని అనుకున్నాడు. గుండె గొంతుకులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఆ మాట అనలేకపోయాడు. రా శిల్ప, గుమ్మం దగ్గర ఆగిపోయావే అన్నాడు ప్రేమగా. పాదాలు నేలకు అంటుకుపోయినట్టుగా అడుగు ముందుకు వేయలేకపోయింది శిల్ప. రాకూడదు అనుకున్న దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అడుగులో అడుగు వేస్తూ వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరి మొహాల్లోనూ
తీవ్రమైన ఆలోచనలతో నిండి ఉన్నాయి. అందమైన ఆ గది వాతావరణం ఆహ్లాదంగా ఉన్నా ఇరువురి మనసులు విషాదంతో నిండి ఉన్నాయి. ఎవరిలో వారే మనసులో మదన పడుతున్నారు. గతం రవిచంద్ర హృదయాన్ని తీవ్రంగా మండిస్తుంది. అతని ముఖం గంభీరంగా తయారైంది. జేబులోంచి కర్చీఫ్ తీసి ముఖాన పట్టిన స్వేద బిందువులను తుడుచుకున్నాడు. ఆమెతో సంభాషణ ఎలా పొడిగించాలా అని ఆలోచిస్తున్నట్టు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మెల్లగా అన్నాడు, ఎందుకు వచ్చావు శిల్ప? నీ రాక కోసం నేను ఎదురు చూడలేదు, బరువుగానే అన్నాడు. శిల్ప కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ముఖంలో ఏదో పోగొట్టుకున్నానన్న బాధ, ఏదో మానసిక సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. మానసికంగా దెబ్బతిన్న నా భార్య ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె మనసు అతి సున్నితం. నేను మరో అమ్మాయి వైపు తేరిపారా చూస్తేనే అసూయతో ఆమె మనసు రెపరెపలాడిపోతుంది. కొంతకాలం క్రితం మనం ప్రేమికులమన్న విషయం ఆమెకు తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. నీలాగా నా భార్య డబ్బును ప్రేమించే మనిషి కాదు, నన్నుగా ప్రేమించే మనిషి. కటువుగా, కోపంగా, వ్యంగ్యంగా అన్ని మిళితమైన స్వరంతో అన్నాడు. అతని మాటలకు ఆమె గుండెల్లో అగ్నిగోళాలు బ్రద్దలయ్యాయి. మనసులో సముద్రపు హోరు పెడుతున్నాయి. కన్నీళ్లు ఉబికి వస్తుంటే అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. అతని ముఖంలో కనిపిస్తున్న భావాలకు ఆమె మనసు రంపపు కోతకు గురవుతోంది. అతని చూపుల తీవ్రతకు తట్టుకోలేక కుర్చీలోంచి ఇబ్బందిగా అటు ఇటు కదిలింది శిల్ప. రవిచంద్ర శిల్ప కళ్ళలోకి చూశాడు. ఆమె కను కొనల్లో నీటి బిందువులు మెలమెలా మెరుస్తున్నాయి. ఆమెను ఆ స్థితిలో చూడగానే రవిచంద్ర హృదయం దుఃఖ కెరటంలాగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. శిల్ప, నువ్వెక్కడున్నా సుఖంగానూ సంతృప్తిగానూ ఉండాలి. అదే నేను కోరుకునేది నిండు మనసుతో అన్నాడు రవిచంద్ర. అతని ప్రేమకు ఆమె కళ్ళు చెమర్చాయి. మనసు భావోద్రేకంతో మూగబోయింది. కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఒక్క క్షణం 4 కళ్ళు కలుసుకున్నాయి. ఏం పని మీద వచ్చావు? నేను వచ్చిన పని చెప్పకపోవడమే మంచిదేమో అంది శిల్ప బాధగా. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా మాటల మీద మీకు నమ్మకం లేదు కాబట్టి. శిల్ప, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. చెప్పండి. బాబుకు నేను తండ్రినన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి బాబుని చూడ్డానికి నేను తరచూ మీ ఇంటికి వస్తే మన పాత కథ మీ భర్త గారికి తెలిసిపోతుందేమోనన్న భయంతో బాబు కోసం నన్ను మీ ఇంటికి రావద్దని, వాడికి నేను తండ్రినన్న విషయం లోకానికి తెలియనివ్వద్దని నన్ను ప్రాధేయపడ్డానికి వచ్చావు, అవునా? ఒక్క క్షణం రవిచంద్ర వైపు తెల్లబోయినట్టుగా చూసింది శిల్ప. బాబుకు యాక్సిడెంట్ జరగకపోయినట్టయితే బాబుకు నేను తండ్రినన్న విషయం నాకు తెలిసేది కాదేమో. అతని మాటల్లోని సున్నితమైన వ్యంగ్యం ఆమె మనసును కాలుస్తోంది. నీలాగా మనసులతో ఆడుకునేవాణ్ణి కాదు నేను. మంచి మానవత్వం ఉన్న మనిషిని. ఈ రహస్యం నా గుండెలోనే ఉండిపోతుంది. బాబు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయిగానే సమాజంలో చలామణి అవుతాడు. నమ్మకం ఉంటే నా మాట నమ్మి నిశ్చింతగా ఉండు. నేను ఆ విషయం చెప్పడానికి రాలేదు, బరువుగా అంది శిల్ప. మరెందుకు వచ్చావు? రాధ తల్లి అయ్యే అదృష్టానికి దూరమైందని తెలిసిన తర్వాత మీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయాను. దుఃఖంతో గొంతు పూడుకుపోగా ఆ పైన మాట్లాడలేకపోయింది. ఎందుకు? మేమెలాంటి నరకయాతన అనుభవిస్తున్నామో చూడాలని వచ్చావా? ఉప్పనలా పొంగుకొస్తున్న దుఃఖంతో నోరు మెదపలేకపోయింది శిల్ప. ఒకరి సానుభూతి మాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది పిల్లలు కాదు. నా రాధ క్షేమంగా ఉంది, నాకు అంతే చాలు. తను ప్రాణంగా ప్రేమించే మనిషి మరో ఆడదాన్ని గురించి అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వింటున్న ఆమె గుండెలు ఎలా మండిపోతాయో ఆ బాధను అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఏమండి? పెద్దగా అరిచింది శిల్ప. ఏంటి? నింపాదిగా అన్నాడు రవిచంద్ర. నన్ను బాధపెట్టి సంతోషించడం మీకు సరదానా? కాదు, ఇప్పటి వరకు నన్ను బాధ పెట్టింది చాలు. నా భార్యను మాత్రం బాధ పెట్టకూడదని నా తపన. ఆమెను నేనెందుకు బాధ పెడతాను? ఎలా బాధ పెడతాను? నువ్విలా రాకపోకలు సాగిస్తే అది రాధను బాధ పెట్టడమే అవుతుంది. సారీ, పొరపాటైంది. ఇంకెప్పుడు ఇలా రాను. మీ వంశానికి వారసులు లేరన్న బాధతో మీరంతా కుమిలిపోతున్నారు అని నాలో నేను కృంగిపోతున్నాను. బాబు మీ బిడ్డ.
మీ వంశానికి వారసుడు అని నాకు నేనుగా మీకు చెప్తే మీకు మనశ్శాంతిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అంతేగాని మిమ్మల్ని కానీ మీ భార్యను కానీ బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు అంది కన్నీటితో శిల్ప. చలించిపోయాడు రవిచంద్ర. అతని మనసు ఆర్ద్రమైంది. శిల్ప, అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. వస్తాను, ఇంకెప్పుడు ఈ ఛాయలకు రాను అంటూ రవిచంద్రకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేగంగా నడుస్తూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది శిల్ప. శిల్ప, నా మాటలు నిన్నెంత బాధ పెట్టాయో నేను ఊహించగలను. కావాలనే అలా మాట్లాడాను. లేకపోతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నిన్ను నా కౌగిలిలోకి తీసుకునేవాడినేమో. శిల్ప, రాధను భార్యగా ప్రేమిస్తున్నా నా గుండెల్లో నీ స్థానం ఎప్పుడూ నీకుంటుంది. ఆ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వలేను. ఆ సంగతి నీకెలా చెప్పను? నీ రూపం మనసులో మెదిలితేనే నా నరాలు ఉప్పొంగిపోతాయి. అటువంటిది నువ్వు ఒంటరిగా నా ముందు నిలబడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా? ఆ విషయం నీకెలా చెప్పను? వచ్చే ఎపిసోడ్లో శిల్ప హరిప్రసాద్ గారిని ఎందుకు ఏమని చెప్పి పెళ్లి చేసుకుంటుంది? ఆమె దగ్గరున్న విజయ్ని రవిచంద్రను తండ్రిగా ఒప్పించి అతనికి ఇస్తుందా? ఏమవుతుంది? వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. మరి తప్పకుండా వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. శ్రోతలందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలతో మీ దేవి.